సుల్తాన్ బజార్ మెట్రో రైల్ అలైన్మెంట్ పై అధికార పార్టీ మాట తప్పిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ రాష్ట్రం ఏర్పడక ముందు మెట్రోతో చారిత్రక కట్టడాలు, వ్యాపారాలు నష్టపోతాయని నానాయాగి చేసిన కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యాపారాలకు నష్టం లేకుండా అలైన్మెంట్ మార్చి నిర్మాణం చేపడతామన్న సర్కార్ ఇప్పుడు ఎలాంటి మార్పులు లేకుండా మెట్రో నిర్మాణం చేపట్టడంలో అంతర్యమేంటో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి తద్వారా వాళ్ళ రాజకీయ లబ్ధి పొందేటువంటి ఒక ప్రయత్నం చేసి మేము మెట్రో రైలును అడ్డుకుంటామని చెప్పని నానా యాగిపెట్టి ఏమైందో సరే కొన్ని రోజుల తర్వాత ఆ ఉద్యమాన్ని ఆపేసినారు. ఇదేంటి అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగిల్ ఆర్డినెన్స్ ద్వారా మేము అసెంబ్లీలో ఆర్డినెన్స్ పట్టుకొచ్చేసి మెట్రో రైలు ఆపుతాము, ఎట్టి పరిస్థితుల్లో సుల్తాన్ బజార్ ను లేకపోతే లైన్ 2 లో ఉన్నటువంటి మెట్రో రైల్ లైన్ 2 లో ఉన్నటువంటి ఒక సుల్తాన్ బజార్ ను, తర్వాత అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్స్, కోటి, పుత్లిబౌలి, గన్ పార్క్, క్లాక్ టవర్, మోంజాయ్ మార్కెట్, జాంబాగ్, తర్వాత అమీర్పేటకు సంబంధించిన వ్యాపారస్తులకు కూడా బాగా నష్టం జరుగుతోంది. కాబట్టి ఈ ప్రాంతాలలో ఏదో లైన్ 2 అన్నా తీసివేయాలా, లేనట్లయితే అండర్ గ్రౌండ్ అన్న పోవాలా అని చెప్పని 9 పేజీల రిప్రజెంటేషన్ ఇది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు సబ్మిట్ చేసింది. ఒకటేమో తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ రకంగా కేసీఆర్ గారు మాట్లాడిండో స్పష్టంగా మీకు అందులో కనబడ్డది. మెట్రో రైలు వస్తే నా రక్తం పోతుందని చెప్పిండు. రెండవదేమో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 పేజీల రిప్రజెంటేషన్ విత్ ఎ వెరీ ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్. మెట్రో రైలు వల్ల జరిగే నష్టం ఇట్లా అట్లా అని చెప్పని ఆ రోజు పెట్టిండ్రు. సరే ఈడితో ఊపుకున్నారా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా మీకు గుర్తే ఉంటది. అసెంబ్లీలో కూడా తను మాట్లాడుతూ మేము మెట్రో రైలు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాము, మేము లైన్ అలైన్మెంట్ మారుస్తాము, అండర్ గ్రౌండ్ చేస్తాము, ఇట్లా చేస్తామన్నారు. ఇవాళ ఎవరు అడ్డుకున్నారు కేసీఆర్ గారిని? మళ్ళా ఉన్న అలైన్మెంట్ లోనే ఎందుకు నడుపుతా ఉన్నారు? ఎల్ఎన్టీతో జరిగినటువంటి ఒక లోపాయకారి ఒప్పందం ఏంది అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సుల్తాన్ ప్రజల నోట్లలో మన్ను కొట్టిండ్రు కదా, అమీర్పేట ప్రజల నోళ్లలో మన్నులు కొట్టిండ్రు కదా, జాంబాగ్, మోంజాయ్ మార్కెట్ లాంటి యొక్క ప్రాంతాలన్నీ కూడా విధ్వంసమయ్యేటువంటి ఒక పరిస్థితి పట్టుకొచ్చింది కదా. తర్వాత అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ ఇవన్నీ కూడా నష్టమైతే అని చెప్పిన పెద్ద మనుషులు ఆజ్ కేవనే బాత్ కర్రే ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఆ రోజు మీరు తప్పని చెప్పని ఒప్పుకున్నట్ట, లేదు మెట్రో రైలు ఇవాళ ఇవన్నీ విధ్వంసం అయినా పర్వాలేదు అని చెప్పని మీరు ఏమైనా ఎల్ఎన్టీతో లోపాయకార ఒప్పందం చేసుకున్నారా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.